కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా మంచు మనోజ్ ఇక్కడికి రావడంతో అటు లోపలికి గేట్లోకి అనుమతించకపోవడంతో గేట్ తోచుకొని మంచు మనోజ్ లోపలికి వెళ్ళడంతో గేటు కొంచెం పాక్షికంగా ధ్వంసమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం వెనుక. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్తో పాటుగా వచ్చినటువంటి సెక్యూరిటీతో పాటుగా మీడియా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీడియా పైనే మోహన్ బాబు నేరుగా దాడి చేయడం అనేది ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఒకసారి మనం చూడొచ్చు ఈ గేట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ పడిపోయింది, కింద ఇరిగిపోయినటువంటి ఇదంతా కూడా చూడొచ్చు. సో ఉదయం కాసేపటి క్రితం వరకు కూడా నీట్గా లోపలికి ఏం జరుగుతుందో కూడా కనపడనటువంటి విధంగా ఈ గేట్ అంతా కూడా మొత్తం క్లోజ్డ్గా ఉన్నటువంటి ఈ వాల్లాగా ఉన్నటువంటి పార్టేషన్ అంతా కూడా మొత్తం ఇరిగిపోయి ఇక్కడ చూస్తున్నాం కింద పడిపోయింది. ఈ పార్టేషన్ అంతా కూడా ఇరిగిపోయి మొత్తం కూడా ఇక్కడ ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరిగిపోయి ఎక్కడికక్కడ తుక్కుగా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ ప్రస్తుతానికైతే ఈ గేట్ లోపలికి వెళ్ళినటువంటి మంచు మనోజ్తో పాటు భూమ మౌనిక కూడా లోపలే ఉన్నారు. అక్కడ వారందరూ కూడా లోపల మాట్లాడుతున్నారా, గొడవ పడుతున్నారా, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఇంకా పూర్తి స్థాయిలో తెలియట్లేదు. బట్ పోలీసులు మాత్రం భారీగా మోహరించారు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోలీసులు ఇక్కడికి భారీగా మోహరించారు. చాలా మంది కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే అటు మోహన్ బాబు అదేవిధంగా విష్ణు దగ్గర ఉన్నటువంటి గన్స్కి సంబంధించి కూడా వాటన్నిటిని కూడా సీజ్ చేసేటువంటి విధంగా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారి దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ గన్స్ని కూడా తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ క్షణిక ఆవేశంలో ఏదైనా చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఊహించినటువంటి పరిణామం, ఎవరు ఊహించినటువంటి విధంగా మోహన్ బాబు నేరుగా మీడియా ప్రతినిధులపైనే ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసినటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఈ క్షణంలో ఏం జరుగుతుందనేటువంటి ఒక పరిస్థితిని అంచనా వేసి పూర్తిగా ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా ఇక్కడికి భారీగా చేరుకొని పకడ్బందీ చేస్తున్నారు. బట్ ఏ క్షణం ఏం జరుగుతుందనేటువంటి ఉద్రిక్తత, ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనోజ్ అదేవిధంగా భూమా మౌనిక లోపలికి వెళ్ళారు. తమ పిల్లలు ఇక్కడే ఉన్నారంటూ కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వకపోవడంతో స్టార్టింగ్ తోసుకొని వారితో పడుచున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి తరుణంలోనే ఈ గేట్ అంతా కూడా పాక్షికంగా ధ్వంసమైంది. సో ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్న విజువల్స్. ఎందుకంటే మంచు మనోజ్కి సంబంధించిన లగేజ్ అంతా ప్యాక్ చేసి కారులో తరలిస్తున్నారన్నట్టు వచ్చినటువంటి వార్తల సందర్భంలోనే మనోజ్ వచ్చి నా ఇంట్లోకి పంపేయండి అంటూ కూడా ఆయన లోపలికి వెళ్ళి ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిణామంలో ఏం జరుగుతుంది, లోపల ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, మరలా మోహన్ బాబు మనుషులు బయటకు వచ్చి దాడి చేస్తారనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇలా నేరుగా మీడియా పైన దాడి చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అంటూ కూడా ఇప్పటికే ప్రస్తుతానికి చాలామంది దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు అలా దూకుడుగా ప్రవర్తించి ఉండకూడదు అనేటువంటి విషయం కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా కూడా మోహన్ బాబు ఇంటి వద్ద అయితే తాజా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చాలామంది పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. మీడియా ప్రతినిధులు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మోహన్ బాబు చేసినటువంటి ఈ పని పట్ల ఒక్కసారిగా దిగ్భ్రాంతికి కూడా గురయ్యారు. ఊహించినటువంటి పరిణామం. ఏదైనా చెప్పినా లేకుంటే చెప్పకపోయినా ఏది కాకుండా ఉండకపోయేది, కానీ లోగో తీసుకొని నేరుగా ఒక రిపోర్టర్ పైన దాడి చేయడం అనేది ఒక సంచలనమైనటువంటి విషయంగా మారింది. సో దీనికి సంబంధించి లోపల ఏం జరుగుతుంది, మంచి ఫ్యామిలీకి సంబంధించి ఏం క్లారిటీ వస్తుంది, మనోజ్ మరలి బయటకు వచ్చి ఏమైనా చెప్తారా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా తెలియాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.